ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 24వ తారీఖు 2025. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మనం చాలా కాలం నుండి వేచి ఎదురు చూసిన సంతోషకరమైన క్రిస్మస్ పండుగ వచ్చింది కదా. అవును, నిజానికి ఈ యొక్క క్రిస్మస్ పండుగ వెనుక ఉన్న శుభ సందేశము అందరికీ చాలా ముఖ్యమైనది, చాలా సంతోషకరమైనది. అవును, నిజానికి ఇది మానవ జాతి యొక్క అన్ని కాలాలలోనూ గొప్ప వార్త. మరణం లేకుండా దేవునితో కలకాలం జీవించడం గొప్ప వరం. దేవుడు మన మెస్సియా ద్వారా దానిని సాధ్యం చేశారు. ఆయన ద్వారా మనం రక్షించబడ్డాము మరియు స్వస్థత, ఆనందం, శ్రేయస్సు, భద్రత, రక్షణ, శాంతి, సంతోషం ఇంకా అనేక బహుమతులను పొందగలుగుతున్నాము. మనం మెస్సియాతో కలకాలం జీవించడానికి మనం ఎంత ధన్యులం కదా. ఈ శుభవార్తను ఇతరులతో పంచుకుందాం. ఇతరులతో పంచుకోవడానికి ఇదే అనుకూల సమయము. క్రిస్మస్ సమయంలోనే ఆయన పుట్టుక గురించి అనేకులతో పంచుకుందాము. ప్రార్థిద్దామా? తండ్రి, మీరు ఈ లోక రక్షకునిగా ఇక్కడ మా కోసం వచ్చి ఉన్నది తండ్రి గొప్ప ధన్యత. మీ యొక్క రక్షణానుభవంలోకి మమ్మల్ని నడిపించినది తండ్రి మా యొక్క ఆశీర్వాదము. అవును ప్రభా, మా యొక్క ఆశీర్వాదమును బట్టి, మా ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాలాగనే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. ఈ శుభ సందేశాన్ని మేము ఎవరితైతే పంచుకుంటామో వారందరూ కూడా మాలాగే రక్షణ పొందాలని, అదేవిధంగా ఈ క్రిస్మస్ టైంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని స్థలాలలో ఉన్న ఆరాధన ద్వారా మీరే మహిమ పొందమని, ప్రతి స్థలంలో జరుగుతున్న ఆరాధన ద్వారా అనేక ఆత్మలు తండ్రి మీ పరలోక రాజ్యమునకు జతపరచునట్లు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు మెస్సియా మనల్ని రక్షిస్తారు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.